అందరూ కూడా లైన్ లో ఉండాలి. అక్కడ కూడా సపరేట్ వచ్చినారు. లైన్ ఎవరి లైన్ లో వాళ్ళు ఉండాలి. ఆ మీద పట్ల ఉన్నారు చూడండి, మీద పడకు. ఆ పురుషులు అంటే మహిళలు 100 రూపాయలు పడుతున్నారు. సో ప్రజలకు విజ్ఞప్తి, సో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పిక్ పాకెటర్స్ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. ఉదయరాం వారి కుటుంబ సభ్యులు భగవంతునికి 100 రూపాయలు సమర్పిస్తున్నారు. ఉదయరాం దయచేసి ముందుకు నడుస్తున్నారు. భక్తులారా మీరు చూడకుండా ఆ భగవంతుని చూడాల్సిన లైన్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు లైన్ వచ్చి లేరు. బండి కొమరయ్య వారి కుటుంబ సభ్యులు భగవంతునికి 100 రూపాయలు సమర్పిస్తున్నారండి. బండి కొమరయ్య మురళీకృష్ణ వారి కుటుంబీకులు హైదరాబాద్ కైలాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులందరూ కూడా 50 రూపాయలు విరాళాలు సమర్పిస్తున్నారు. సంగాడు లక్ష్మారెడ్డి వారి కుటుంబ సభ్యులు భగవంతునికి 500 రూపాయలు సమర్పిస్తున్నారు. భక్తులారా కేవలం ఇచ్చే కట్ట కానుకోవడాన్ని ఎంత బ్రహ్మాండం ఉపయోగిస్తున్న భక్తులారా 300 వెంకట చెన్నారా వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు సమర్పిస్తున్నారు. లటన ఎక్కడికి రావాలి ఎలాంటి ప్రతాప్ వారి సమర్పిస్తున్నారు. భక్తులు 50 రూపాయలు సమర్పిస్తున్నారు. మేము ఎంతో ఎమోషనల్ గా అటాచ్ అయినటువంటి ఒక బందోబస్తులో గణేష బందోబస్తు ఒకటి. మేము దీన్ని ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్తుంటాం. మాకు ఫైనల్ ఎగ్జామ్ లో ఎట్లా పాస్ కావాలని ఎంత కష్టపడతాము, ఈ బందోబస్తు కూడా అట్లే కష్టపడతాం. మన దగ్గర లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా గణేష్ కోసము పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేష్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేష్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి 59 ఇమర్షన్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, బేబీ పాండ్స్ అని కలిపి వాటికి తగ్గట్టు సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు ప్రాపర్ గా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్ తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా ఎస్ఓటీ టీమ్స్, సిఏఆర్ టీమ్స్ అన్ని కలుపుకొని ఫోకస్ గా బందోబస్తు మీద ఉన్నాం. ఎందుకంటే దీనికోసమే మేము స్టాండ్ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు భోజన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్ లో కేర్ తీసుకోవడం కానీ అన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ అంటే ఇక్కడ జనాలు వచ్చేయడానికి, నిలబడి చూడడానికి దూరంగా పార్క్ చేసుకుని వస్తున్నాము. ఎక్కువగా స్పెసిఫిక్ గా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేసెస్ మేము ముందే ఐడెంటిఫై చేస్తే అలా అనౌన్స్ చేయలేదు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఇమర్షన్ కోసం వచ్చే వెహికల్సే పైకి వస్తాయి ఇక్కడికి దీనికి.